హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. జిహెచ్ ప్రసాద్ గారితో మనీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాం. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందరూ తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు కొంతమందికి నెంబర్స్ కలెక్ట్ చేసుకునే ఒక అలవాటు ఉంటుంది. ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఉంది ఆ అలవాటు. సో ఏదైనా మనకి ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు, ఎందుకంటే చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి వాట్ ఈజ్ ఏంజల్ నెంబర్స్ అనేది కాస్త కూస్త ఐడియా ఉంది కాబట్టి ఈ నెంబర్స్ వచ్చాయి మన దగ్గర ఉంచుకుందాం అని ఉంచుకుంటూ ఉంటారు. సో నేను కూడా అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో అలా కలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల నష్టం ఉంటుందా, లాభం ఉంటుందా, ఏమిటి దానివల్ల, లేదా అనుకోకుండా మన దగ్గరికి ఏంజల్ నెంబర్స్ వస్తే మనకి ఎలాంటి మేలు జరుగుతుంది లేదా ఎలాంటి కీడు జరుగుతుంది, అసలు ఏమిటి ఏంజల్ నెంబర్స్ యొక్క స్టోరీ, ప్రసాద్ గారు ఏం చెప్తారు? ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఏంజల్ నెంబర్స్ అనగానే చాలామందికి ఆ నెంబర్స్ చూసినా మనకి ఏదో ఓకే వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది, ఏదో చెప్తుంది మనకి ఈ నెంబర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా వీడియోస్ దీనికి సంబంధించి ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఏంటి మనకి ఇన్నిసార్లు జీరోస్ కనపడ్డాయి, ఇన్నిసార్లు 4 కనపడింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం. సో అసలు ఏంజల్ నెంబర్స్ మనీలో కనిపిస్తాయి, లైక్ నోట్లు, అది లైక్ 5 రూపీస్ నోట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనకి 500 వరకు ఉంది కాబట్టి 500 నోట్స్లో ఏది కనపడ్డా ఏంజల్ నెంబర్స్ మనకి మంచి జరుగుతుందంటారా, చెడు జరుగుతుందంటారా, ఆ మనీని దాచుకోవాలా లేదా ఖర్చు చేయాలా, ఏమిటి దానికి సంబంధించి చెప్పండి. ఖచ్చితంగా అండి. ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా విశిష్టమైనవి. ఫస్ట్ అవి డబ్బు రూపంలో కనిపించడం అనే దాని మీద ఈ మధ్య కాలంలో దృష్టి పెట్టారు అంతే అండి. ఎందుకంటే ప్రతి దాంట్లో డబ్బుని చూస్తూ ఉంటారు కాబట్టి డబ్బు మీద రాగానే అదేదో పెద్ద ఒక సంఘటన లాగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఏంజల్ నెంబర్స్ అనేవి ఎంత మంచి చేస్తాయో అంత ప్రమాదకరమైనవి కూడా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక లోపల ఒక కోరిక ఉంది, బలమైన కోరిక ఉంది, మీకు సడన్గా 666 కనుక కనపడిందనంటే ఒక ఆర్థిక సంబంధమైన లావాదేవీ ఏదో జరుగుతుంది. ఎవరైనా వచ్చి బిజినెస్ అవకాశం ఇస్తారు, లేదా లాటరీలో తగలచ్చు, ఏదో విధంగా మీ జీవితంలోకి డబ్బు వస్తుందని అర్థం. అదే చాలామంది ఈ మధ్య ఏం చేస్తుంటారంటే అండి, ఇప్పుడు ఒక కట్ట ఉంది అని అనుకోండి, అవి లెక్కేస్తూ దాంట్లో 666 ఉందా, 888 ఉందా, 777 ఉందా అని చూస్తూ ఉంటారు. నేను కూడా చేస్తాను ప్రసాద్ గారు ఆ పని. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, యాదృశ్చికంగా కనపడినప్పుడు ఫలితం ఉంటుంది. కావాలని వెతికి చూసి నాకు ఇది కనపడింది కాబట్టి ఏదో జరుగుతుందని అనుకోవడం వల్ల జరగదండి. ఇలా చాలా మంది జీవితంలో కూడా జరిగి ఉంటుంది. ఒకసారి కనుక రివైండ్ చేసుకుంటే తెలుస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఏంజల్ నెంబర్స్ అనేవి ఎక్కడ చూసినా, ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటారు అనుకోండి, సడన్గా ఇలా తిరిగినప్పుడు కనిపించినప్పుడు మాత్రమే రిజల్ట్, అంతేకాని డబ్బు రూపంలో వెతికినప్పుడు ఫలితాలు ఉండవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. సో మరి ఆ ఏంజల్ నెంబర్స్ ని తీసుకొని దాచుకుంటూ ఉంటారు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మేబీ. సో తీసుకొని మంచి నెంబర్ కదా అని చెప్పి పక్కకు పెడుతూ ఉంటారు, ఖర్చు చేయకుండా అలాగే దాచుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? చాలా ప్రమాదకరం అండి ఇది. అయ్యో, చాలా అంటే చాలా. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా చూడండి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనము ఏదైతే గొప్పగా చూస్తామో దాన్ని పొందుతాం, దేన్నైతే చీప్గా చూస్తామో, దేన్నైతే హేట్ చేస్తామో అది మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ కాస్త గుర్తుపెట్టుకోండి. దేన్నైతే గొప్పగా చూస్తామో, దేన్నైతే అభిమానిస్తామో అది మన జీవితంలో ఉంటుంది. దేన్నైతే హేట్ చేస్తామో, దేన్నైతే చీప్గా చూస్తామో అది మన జీవితంలోంచి వెళ్ళిపోతుందండి. ఒక కట్ట ఉంటుంది, డబ్బుల కట్టలో అన్ని 500 రూపాయల నోట్లు ఉన్నప్పుడు బాగా లెక్కేస్తూ ఉంటే 666, 888, 111, 555 ఇలా కనపడినప్పుడు ఆ నోట్స్ని పక్క పెడతారు, మిగిలిన డబ్బుని పక్కన పెట్టేస్తారు. వీటిని తీసుకొని వెళ్ళి బీరువాలో భద్రంగా దాచుకుంటారు. ఈ కట్టని తీసుకొని వెళ్ళి ఖర్చు పెడతారు, లేదా ఎవరికైనా ఇస్తారు, ఏదైనా లావాదేవీలో కలిపి బిజినెస్ పర్పస్ మీద ఖర్చు పెడతారు. ఇక్కడ ఎత్తిపెట్టిన నోట్ల సంఖ్య ఎంత ఉంటుంది, ఇక్కడ ఇచ్చిన నోట్ల సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే, ఇది ఒక 90% ఉంటే ఒక 10 నోట్లు మాత్రమే ఎత్తిపెట్టి ఉంటారు. ఒక్కొక్క కట్టలో 1, 2 కూడా వస్తాయి, అంతే. వస్తాయో రావో, రాకపోవచ్చు కూడా. ఇప్పుడు ఈ మనిషి యొక్క మైండ్ని కనుక బాగా సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుందండి. 98 నోట్లని చీప్గా చూస్తూ 2 నోట్లని భద్రంగా దాచుతున్నాడంటే
ఎంత పర్సెంట్ డబ్బుని కోరుకుంటున్నాడు అనేది Okay. గమనిస్తే కేవలం 2% మాత్రమే గొప్పగా చూస్తున్నాడు. 98% డబ్బుని చీప్గా చూస్తున్నాడు, తక్కువ చూపు చూస్తున్నాడు. సో ఇలా ఎవరైతే ఎత్తిపెట్టి ఉంటారో ఒక్కసారి వాళ్ళ లైఫ్ని గనక చూసుకుంటే అప్పులైపోయి ఉంటాయండి, అప్పులైపోయి ఉంటాయి. వాట్సాప్ నాకైతే కాలేదు అప్పులు, బట్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. Like angel numbers కనపడితే పక్కకు పెట్టడం. 98% మేడం. చూడండి కావాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి, ఇంకా ఒక క్లారిటీ వస్తుంది. ఏంజిల్ నెంబర్ శక్తివంతమైన నెంబర్. ఇప్పుడు ఒక బలమైన వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఒక జైల్లో వేసేస్తే బయటికి రావడానికి ఎంత కృషి చేస్తారు, వాళ్ళ కోసం సమాజం ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బీజేపీ నాయకుడిని తీసుకొని వెళ్ళి వేశారు, నరేంద్ర మోడీని జైల్లో వేశారని అనుకోండి ఎగ్జాంపుల్కి. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. ఒకవేళ జైల్లో ఉన్నప్పటికీ ఆయన కోసం సమాజం ఎంత కష్టపడుతుంది. రాహుల్ గాంధీని జైల్లో వేశారు అనుకోండి ఎగ్జాంపుల్కి. ఆయన ఎంత బయటికి రావాలని ఎంత కృషి చేస్తారు, ఆయన కోసం సమాజం ఎంత కృషి చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా బలమైన నోట్లను తీసుకొని జైల్లో వేస్తే, బీరువాలో భద్రపరిస్తే అవి ఎలాగో అలా బయటికి రావాలనే చూస్తాయి. డబ్బుకి చంచల స్వభావం ఉంటుంది, తిరుగుతూ ఉండాలి డబ్బు. ఎప్పుడూ ఒక చోట కూర్చోదండి డబ్బు. ఒకవేళ బీరువాలో భద్రపరిచారా, మిగిలిన డబ్బు మొత్తాన్ని ఖాళీ చేసి నన్ను బయటికి తీయాలి అనే సిచ్యువేషన్ని ఏర్పరుస్తుంది ఖచ్చితంగా. అది ఏదో విధంగా తీసి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయండి. 1 కోటి రూపాయలు ఉండి 500 రూపాయల నోటు భద్రంగా ఎత్తిపెట్టారని అనుకోండి, 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోయి 500 తీయాల్సిన పరిస్థితి ఏర్పడతారు. ఓకే. అయితే ప్రసాద్ గారు, నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏమిటంటే మన పేరు మీద ఎఫ్డీలు చేస్తూ ఉంటారు. లైక్ ఎఫ్డి కూడా మన పేరు మీద పెట్టినట్టే, బ్యాంక్ లో పెట్టినట్టే కదా. అంతే అండి. సో అది కూడా రాంగే అంటారా? ఎఫ్డీలు చేయడం కూడా రాంగే అంటారా? బీరువాలో పెట్టడమే రాంగ్ అంటారా? ఎఫ్డీలు చేసుకోవచ్చండి, దానికి సంబంధం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడాలు, స్టాక్స్ లో, అంటే దానికి సంబంధించి ఈ డబ్బు తీసుకొని వెళ్ళి డిపాజిట్ చేయడం మంచిదే అండి, దానికేం కాదు. ఇక్కడ ఒకవేళ ఈ ఏంజిల్ నెంబర్స్ని మీరు ఉపయోగించుకోవాలి అని అనుకుంటే బెస్ట్ టెక్నిక్ చెప్తాను చూడండి. చెప్పండి. సింపుల్ అండి. మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం, బీరువాలో డబ్బుని ఎత్తి పెడితే అది ఉండదు, మిగిలిన డబ్బు మొత్తాన్ని తీసేసి ఇది కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లెక్కేస్తూ ఉంటారు, మీరు చూడకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కావాలని దొరికింది నాకని ఎత్తి పెట్టకూడదు. మీకు యాదృశ్చికంగా ఆ నోటు రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా రావాలి. వచ్చిన నోటుని తీసుకొని పక్కన పెట్టి ఆ నోటుకి ఒక కోరికని ఆపాదించాలండి. ఎగ్జాంపుల్కి నేను బైక్ కొనేటప్పుడు ఈ డబ్బుని దాంట్లో కలిపి ఖర్చు పెట్టి కొంటాను. ఇలాంటి కోరికని పెట్టి బీరువాలో పెడితే ఇది శక్తివంతమైన డబ్బు కదండి, ఇది బయటికి ఖచ్చితంగా తొందరలోనే వెళ్ళాలి కదా, ఆ కోరికని తీర్చేసి వెళ్ళిపోతుంది. మీ జీవితంలో ఒక కోరిక ఫుల్ఫిల్ అవుతుంది ఈ డబ్బు వల్ల. అలా ఏంజిల్ నెంబర్స్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాని కోరిక ఏది పెట్టకుండా భద్రపరిచారంటే కష్టాలు ఎక్కువ. దీన్ని కొంచెం సూక్ష్మంగా కనుక తీసుకోగలిగితే అండి మీ కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. చాలా శక్తివంతమైనవి ఏంజిల్ నెంబర్స్. ఓకే. సో చాలా బాగా చెప్పారు. సో ఏంజల్ నెంబర్స్ మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నాం. ఏంజల్ నెంబర్స్ అంటే ఏమిటో కూడా తెలుసుకొని ఉన్నాం. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది, నాతో సహా. నేను కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఏదైనా ఏంజల్ నెంబర్ కనపడగానే బట్ 222 వచ్చింది, చాలా మంచి నెంబర్ కదా, 999 వచ్చింది, మంచి నెంబర్ కదా అని తీసి పక్క పెడతాను. బట్ దానికి ఒక కోరికని ఆపాదించి పెట్టడం వల్ల మనం సక్సెస్ సాధిస్తాం. అదే నెంబర్ని అలాగే పెట్టి దాచుకోవడం వల్ల అప్పుల పాలవుతామంట. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక నుంచి ఏంజల్ నెంబర్స్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చారు ప్రసాద్ గారు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదా ప్రసాద్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, తన క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.